వచ్చారండి ఇటు జైగులూరు వెళ్ళాం కదా, తీసుకెళ్ళారా? వాళ్ళందరికీ బట్టలు భోజనం పెట్టారు వచ్చి. నెక్స్ట్ ట్రిప్కి నేను మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తామండి. వాస్తవానికి ఇప్పుడు అంటే ఫస్ట్ ట్రిప్ కదా, కొద్దిగా మాకు అంతా ఈ అవగాహన ఏమీ లేదనమాట. మేము ఎటుపోయినా మామూలు కేవలం శుభార్త చేసేనికి వెళ్తాం. మనకు వాళ్ళు పెట్టిన అవసరంలా మనం ఎవరికి పెట్టాం, ఫ్రీగా చేసి వెళ్ళిపోతాం అనమాట. అట్లా ఇక ఇంత దూరం అంటే ఇక అనుకోలేదు, సడన్గా వచ్చేసామన్నమాట. మా బావగారు అన్నాడు నేను కూడా వెళ్తున్నాను, సరే వెళ్ళండిలే మీరు అని ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీకు చెప్పారనమాట. చెప్పారు నిన్న ఏమని చెప్పారా వస్తున్నారని? మనం ఇంటికి వచ్చిన తర్వాత నారాయణ నన్ను రమ్మన్నారు, కానీ మేము ఇటు పెట్టుకున్నాం కదా, ఇక నేను రానులే వెళ్ళిరండి బావా అని అంటే వెళ్ళారనమాట. రెగ్యులర్గా వెళ్తుంటారట. అవునండి, ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆయన గారు దత్తత తీసుకున్నాడు. ఇక వెళ్ళిపోవడం రెగ్యులర్గా నెలలో 2 సార్లు వెళ్తారు గారు. వాళ్ళు కూడా వచ్చేస్తారు, అమ్మాయి పిల్లలు కూడా వచ్చేస్తారు. అవునవును, బ్లెస్సీ అను చిన్న పాప కూడా వచ్చింది. చిన్న అమ్మాయి కూడా వచ్చిందా? బ్లెస్సీ మణిపూర్ కూడా వెళ్ళారు వీళ్ళు. అవునండి. లోకయ్య గారు ఉన్నారా? జోలాలి ఏందో ఈ అయ్య గారికి నాకు అర్థం కావట్లా. యోనా ఆత్మ పట్టిందో ఏందో అర్థం కావట్లా. యోనా ఆత్మ పట్టినట్టు మేము ఆ యోనాను చూడలేదు బైబిల్లో. యోనానే ఆయన బదులు ఈయన చూస్తున్నాం. ఇక ఈయన చూడాల్సి వస్తుంది, ఆ ఆత్మ ఎక్కడికి వచ్చిందో ఏందో. యోనా గారు, అదిగో యోనా గారు అంటే గారు మయమంటారా? అప్పుడు ఈ విద్యుత్ అన్ని లేవు, కింద నుండి దిగి వెళ్ళేవాళ్ళు. ఇదంతా